పాకిస్తాన్లో రైలు హైజాక్, విమానం హైజాక్ చూసినాం కానీ ఏకంగా పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసిరు తీవ్రవాదులు. కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి అన్న వార్తలు వస్తున్నాయి. బలోచ్ మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదుల హతం. వీళ్ళే ఆ బలోచిస్తాన్ మిలిటెంట్లు. హైజాక్ చేసిన రైల్లోని ప్రయాణికుల కోసం క్వెట్టా రైల్వే స్టేషన్లో ఆరా తీస్తున్న వారి బంధువులు. మొత్తం రైల్ని వాడు హైజాక్ చేసేసిండు. వేరే దేశాలని నాశనం చేయడానికి, భారత్ లాంటి దేశాలని నాశనం చేయడానికి తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తానే అదే తీవ్రవాదానికి బలైపోతున్నది. ఆర్థికంగా అన్ని రకాలుగా నాశనం అవుతున్నది. సో ఏకంగా అక్కడి ప్రజలే చనిపోతున్నారు చూడండి, అదే తీవ్రవాదుల చేతిలో. పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపుగా 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టినాయి. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడినాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు ఈ దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారట. ఆ సొరంగంలోకి వెళ్ళంగానే ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అందరినీ చంపేస్తాం, ఈ దాడి తమ పనే అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్. సో ఎంత భయంకరమైన విషయం చూడండి. మిలిటెంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రభుత్వం తమ పైన ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే, భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మహిళలు, చిన్నారులను విడిచిపెట్టినట్టుగా BLA చెబుతున్నప్పటికీ వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ కోసం మరో రైలును అక్కడికి పంపించామని వివరించాయి. పాకిస్తాన్లోని బలోచిస్తాన్కు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్ బలోచిస్తాన్ మీదుగా వెళ్తూ ఉండడం ఈ దాడులకు ప్రధానమైన కారణం. ఆర్థిక వృద్ధికి ఈ సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుంటే, తమ ప్రాంత వనరులు కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని దాదాపు 44% భూభాగం తమ సొంతమైన బలోచిస్తాన్ ప్రావిన్స్లోని చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాకిస్తాన్ ఖజానా నింపుతోంది. 1.5 కోటి జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యంత పేదరికం ఉందట. సో వనరులు మొత్తం మాయి, పాకిస్తాన్ బతికేదంతా మా వల్ల, కానీ మా పొట్టగొట్టి మాదంతా ఎత్తుకపోయి మమ్మల్ని మాత్రం పేదరికంలోనే ఉంచుతున్నారు అని వాళ్ళ బాధ. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానికుల పాలకుల ఆధీనంలో ఉండేదట. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలి అని పట్టుబట్టిండట. అలా చేస్తే బలోచిస్తాన్లో సోవియట్ యూనియన్ తిష్టవేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్తాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27వ తేదీన అహ్మద్ యార్ ఖాన్ విలీన పత్రంపై బలవంతంగా సంతకం పెట్టాల్సి వచ్చిందట. నాటి నుంచి ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికి చల్లారలే. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే బలోచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఆ మూమెంట్లో వచ్చిందే ఆ లిబరేషన్ ఆర్మీ అట. ఆ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నది ఆ పోరాటంలో భాగంగా పుట్టింది. సహజ వనరులు కాపాడుకొని గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేసుకోవడం అన్నదే వీరి లక్ష్యం. గత 5 ఏళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై బలోచ్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేసినాయట. సో దీని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉన్నది. దీంట్లో కూడా మళ్ళీ అణచివేత, పేదరికం అన్న అంశాలే తెర మీదకి వచ్చినాయి. కాకపోతే వీళ్ళు హింస వైపుగా, మొత్తం నాశనం వైపు, ఆ దిశగా, మిలిటెంట్ పోరాటాల దిశగా ముందుకెళ్తున్నారు. సో దీనికి ఇట్లాంటి వాటికి చర్చల ద్వారానే పరిష్కారం. కానీ ఏకంగా రైల్ని హైజాక్ చేసి పడేశారు. ఒక్కసారిగా దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన ఇది నిన్న.